మంది ఓల్డ్ అయిపోయిన బిందులు గానీ అటువంటివి ఉంటాయి కదండి. అవి మార్చుకుంటారా లేదా అనేది డౌట్ అయితే ఉంటుంది. ఈ షాప్‌లో అయితే మార్చుకుంటారన్నమాట. అవి తీసుకొచ్చారనుకో అప్పుడు రేట్‌ని బట్టి ఆ రేటు ఒకవేళ మనీ కావాలంటే మనీ ఇచ్చేస్తారు. లేకపోతే అదే ప్లేస్‌లో మీరు కొత్త బిందె ఏమన్నా తీసుకోవాలన్నా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి 2 ఇంచెస్ మాట. వావ్! చూడండి ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. మనకి దశావతారం చెంబు అంటారంట. ఇది వచ్చేసి మనకి అష్టలక్ష్మి చెంబు అండి. 50 అండి. చూడండి. హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం అజ్రంలోని శ్రీ సత్య మెటల్స్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడ మనకి దేవుని విగ్రహాలతో పాటు ఆల్ వెరైటీ పూజా ఐటమ్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. అంతే కదండి, మనకి దేవుని విగ్రహాలు 1 ఇంచ్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. ఎక్కడ కూడా మనకి సింగిల్ పీస్ అయితే సేల్ చేయరండి. ఇక్కడ మట్టికి సింగిల్ పీస్ కూడా మనకి సేల్ చేస్తారు. అంతే కదండి, మన ఛానల్ ద్వారా వెళ్ళిన వారికి ఇంకా తగ్గించి అయితే ఇస్తారు. దీని అడ్రస్ వచ్చి బీ సైడ్ తుమ్మలమ్మ టెంపుల్, తణుకు రోడ్, అజ్జరం. వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇది చాలా మందికి రీచ్ అవుతుంది. మనకి అజ్జరం గ్రామంలో ఆల్మోస్ట్ 15-16 షాపుల వరకు కూడా ఉంటాయండి. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, దేవుడి వస్తువులు ఎక్కడ దొరుకుతాయి, హోమ్ నీడ్స్ కి సంబంధించి ఎక్కడ దొరుకుతాయి అనేది. అంటే కొన్ని షాపుల్లో అయితే పర్టికులర్ హోమ్ నీడ్స్ కి సంబంధించి, అంటే మనకి వంట సామాగ్రిలు అటువంటి బిందులు కానీ ఇంట్లో వాడికినే వస్తువులు కానీ కొన్ని షాపుల్లో ఉంటాయి. పర్టికులర్గా ఈ షాప్కి ఏంటంటే మనకి దేవుని వస్తువులు అంటే పూజా సామాగ్రి అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. అంటే ఆల్ కైండ్ ఆఫ్ వెరైటీ పూజా ఐటమ్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. అంటే ఈవెన్ దేవుని విగ్రహాల కాడ నుంచి మామిడి తోరణాల కాడ నుంచి అన్నీ కూడా మాట. అంతే కదండి, వాల్ యాంకర్స్ ఉంటాయి కదా, అందులో కూడా చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మనకి అంతే కదండి, ఇవన్నీ కూడా మనకి హోల్సేల్ ప్రైజెస్ అయితే ఇస్తారు. ప్రజెంట్ అయితే మేము ప్రైజెస్ అయితే రివీల్ చేయట్లేదండి, ఎందుకంటే వీళ్ళు హోల్సేల్గా ఇస్తారు కదా, రిటైల్గా సేల్ చేసుకునే వాళ్ళకైతే ఇబ్బంది అవుతుంది అనేసి వీళ్ళు ప్రైజెస్ అయితే మెన్షన్ చేయట్లేదు. ఒకవేళ మీకు ఇందులో ఏమన్నా నచ్చితే కనుక వీళ్ళకి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేస్తే పంపిస్తారన్నమాట. ఇవన్నీ చాలా రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉన్నాయండి. డిఫరెంట్ సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మనకి విగ్రహాలు చూస్తున్నారు కదండి, ఇవన్నీ మనకి కేజీ లెక్క మాట. ఇవైతే ఇక్కడైతే తయారీ ఉండదు, బయట నుంచి అయితే వస్తాయి. మాక్సిమం మనకి వంటకు సంబంధించిన పాత్రలు అయితే మన అజ్రం గ్రామంలో తయారు చేస్తారు, కానీ దేవుని విగ్రహాలు అయితే అన్ని కూడా బయట నుంచే వస్తాయి. ఇప్పుడు వీటి కాస్ట్ ఏ విధంగా ఉంటుందో అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, అంటే ఎక్కువగా ఏవి వెళ్తాయండి దేవుని విగ్రహాలు? ఇప్పుడు ఈ మధ్యన అయితే కృష్ణుడి విగ్రహాలు, వెంకటేశ్వర విగ్రహాలు ఇంట్లో షోకేజ్ పెట్టడానికి, హాల్లో పెట్టడానికి బాగా ఎక్కువగా తీసుకెళ్తారండి. ఓకే. మాక్సిమం మనం ఎంత దూరం వరకు పంపిస్తాం సార్? మనకి అలాగే లేదండి, లిమిట్ అంటే లేదు. ఓకే. మనకి తీసుకెళ్ళేది వైజాగ్, విజయవాడ, గుంటూరు, అంత దూరం హైదరాబాద్ నుంచి కూడా వస్తారండి? చెన్నై, బెంగళూరు. ఓకే. అంత దూరం నుంచి అజ్రానికి బాగా పేరు. 140 నుంచి ఇక్కడ ఈ వర్కింగ్ చేస్తాం వల్ల అజ్రానికి బాగా పేరండి. ఓకే అండి. కాస్ట్ ఎఫెక్టివ్ కూడా మీకు బయట నుంచి పోలిస్తే ఇక్కడ తక్కువగా ఉంటుంది. అంటే మరి ఇప్పుడు ఇత్తడిది అనేది కాస్ట్ మారుతూ ఉంటుందేమో అండి? అప్ అండ్ డౌన్ ఉంటూ ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్ హైలో ఉంది, దాన్ని బట్టి మీకు వేరియేషన్ కూడా బాగా డిఫరెన్స్ రాదు, కొద్దిగా వేరియేషన్ కనపడుతూ ఉంటుంది. అంటే మనకి చాలా మంది వరకు యాంటిక్ బాగా ఇష్టపడేవారు అండి. అంటే పాతకాలం టైప్ విగ్రహాల టైప్ లో యాంటిక్ మోడల్స్ అన్ని. ఇంకోటి ఇది ఆ టైప్ లో యాంటిక్ లోకి వస్తుంది, బ్లాక్ యాంటిక్. ఇదో ఫినిషింగ్ అండి, మ్యాట్ ఫినిష్, అందులో ఎల్లో యాంటిక్. ఓకే. వీటికి అంటే కాస్ట్ డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? కాస్ట్ డిఫరెన్స్ ఉంటుందండి. ఓకే. అంటే ఇత్తడే ఎక్కువ కాస్ట్ ఉంటుందంటారా, యాంటిక్ ఇవి ఎక్కువ కాస్ట్? అంటే అలాగని కాదు, మీకు ఫినిషింగ్ బట్టి ఒకటి ఒక రేట్ వస్తూ ఉంటుందండి. ఓకే. మీకు స్టార్టింగ్ 900 నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉందని, కిలో రేటు 900 నుంచి 1600 దాకా ఉంది. ఓకే. మీకు ఐటమ్ బట్టి దాని రేట్ డిపెండ్స్ ఉంటుందండి. ఓకే. మాక్సిమం ఇప్పుడు ఏమైనా కాస్ట్ ఏమైనా చెప్పడానికి ఉంటుందా సార్? అంటే కిలో 950 అండి కిలో. ఓకే. ఇంకా పెద్ద విగ్రహం వచ్చి కిలో 900 పడుతుందండి, కృష్ణుడి విగ్రహం. ఓకే. అంటే ఇప్పుడు ప్రెజెంట్ రేట్ ని బట్టి చెప్పండి. ప్రెజెంట్ రేట్ ని బట్టి మనకి సూర్యరథం ఉండేది 1 ఫీట్ది. ఓకే. ఇదైతే మీకు కేజీ లెక్క ఇంకా పీస్ రేట్ చెప్పిన వస్తుందండి మనకి. ఓకే. చాలా ఇవి సెపరేట్గా ఉన్నాయన్నమాట. పెద్ద సతి పట్టుకుని నడిపిస్తున్నట్టుగా. ఓకే. ఈ పీస్ లెక్క కదండి? పీస్ లెక్క అండి. ఓకే. చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి ఉయ్యాల వినాయకుడు అంట. సో ఫ్లవర్స్తో డెకరేషన్ చేస్తే చాలా బాగుంటుంది. ఇవి చాలా మనకి రేర్గా కనిపించింది ఇవన్నీ కూడా.
స్టార్ట్ అవుతుంది అంటారు? 100 నుంచి స్టార్టింగ్ అండి. 100 నుంచి దేవుని విగ్రహాలు. ఓకే. అంటే మనకి అన్ని రకాలు ఉంటాయంటారా దేవుళ్ళు? మాక్సిమం అన్ని ప్రిఫర్ చేస్తాం, కానీ స్టాక్ అయిపోతే గమ్మున రావడానికి టైం పడుతుందండి 1 నుంచి. ఓకే. రోజుల ముందు చెప్పాలంటారు? అంటే మనకి 15-20 డేస్ పట్టేస్తుంది. 20 డేస్. ఒక 20 డేస్ ముందు చెప్తే ఓకే. ఓకే. అంటే మనకి హైట్ అంటారు కదా, ఏ హైట్ వరకు దొరుకుతాయండి? అంటే 1 ఇంచ్ నుంచి స్టార్ట్ అవుతుంది. 1 నుంచి 4 ఫీట్ 5 ఫీట్ వరకు 5 ఫీట్ వరకు. ఓకే. ఆర్డర్ బట్టి చేస్తారు. ఆర్డర్ బట్టి. ఓకే. ఇప్పుడు చూస్తున్నారు కదండి, మనకి 1 ఇంచ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అసలు ఇంత చిన్నవి మనకి రేర్గా దొరుకుతాయి అన్నమాట. యాంటిక్ అండి ఇవి మనకి. అంటే వెండి మేకింగ్ టైప్ అంత విగ్రహం తయారవుతుంది. ఓకే. ఇవి కూడా కలెక్షన్స్ మీకు చాలా రేర్ గా ఉంటాయండి. మన దగ్గర ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఓకే. ఇప్పుడు చూస్తున్నారు కదండి, మనకి ఇవి యాంటిక్ ఫినిషింగ్ అండి. అంటే సిల్వర్ అంటారా? సిల్వర్ టైప్ మేకింగ్ అండి. బ్రాస్ లోనే సిల్వర్ టైప్ మేకింగ్. ఓకే. అంటే మీకు చిన్న పీస్ అయినా కూడా మంచి నీట్ గా డీటెయిలింగ్ అంతా నీట్ గా వస్తుంది. ఓకే. చూస్తున్నారు కదండి. ఇందులోనే 1 ఇంచ్ కూడా ఉంది. మీకు అవి కూడా డీటెయిలింగ్ నీట్ గానే వస్తాయండి. ఎంత చిన్న విగ్రహం అయినా మీకు డీటెయిలింగ్ అంతా ఒకేలా వస్తుంది. ఓకే. అంటే మనకి బ్రాస్ కి వీటికి కొంచెం ఏమన్నా రేట్ డిఫరెన్స్ ఉంటది అంటారండి? ఇది కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటాయండి. ఓకే. ఇత్తడి కాస్ట్ తో పోల్చుకుంటే వీటి కాస్ట్ అయితే ఎక్కువగా ఉంటుందండి. అంటే ఎక్కువ అంటే మరీ ఎక్కువ అయితే ఉండదు. మనకి ఇవేంటంటే సింగిల్ పీస్ కూడా ఇస్తారు. ఇవి పీసుల లెక్క మాట. అంటే చాలా మటుకి వెయిట్ లెక్క అయితే ఉంటాయి కదా, ఇవి అయితే పీసుల లెక్క అయితే ఇస్తారు. సో వీళ్ళ దగ్గర ఇది చాలా స్పెషల్. అంటే రేర్గా దొరికే ఐటమ్, ఎక్కడ కూడా దొరికింది వీళ్ళ దగ్గర. ఇవైతే చాలా స్పెషల్ అండి. అందించానండి. ఓకే. మనకి ఇందులో ఎలిఫెంట్ అండి. ఇందులో చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది కూడా 1 ఇంచే అవుతుంది. ఇది వచ్చేసి 2 ఇంచెస్ మాట. వావ్, చూడండి ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. ఎప్పుడు కూడా షాప్ అయితే బిజీగా ఉంటుందండి. ఇక్కడ నుంచి అయితే చాలా దూరాలు అయితే పంపిస్తారు. అంటే వైజాగ్ అనేసి, హైదరాబాద్ అని చాలా దూరాలు పంపిస్తారు. చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే, సో ఇక్కడ అసలు ఎప్పుడు సెలవు అనేది, శుక్రవారం అయితే షాపులన్నీ సెలవు అండి. శుక్రవారం అయితే రావద్దు అంటే మళ్ళీ వచ్చి ఇబ్బంది పడతారు అన్నమాట. సో అందుకని చెప్తున్నాను. అంతేకాదు మనకి స్క్రీన్ పైన అయితే వీళ్ళ నెంబర్ కూడా ఇస్తాను. మన ఛానల్ ద్వారా వస్తే ఇంకా తగ్గిస్తారండి. ఒకవేళ దూరంగా ఉన్నా కూడా మన ఛానల్ ద్వారా ఇలా చూసి ఇలా ఫోన్ చేసామంటే ఇంకా తగ్గించే ఇస్తారన్నమాట. మనకి దశావతారం చెంబు అంటారంట. ఇవి కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. చాలా రేర్గా అయితే కనిపిస్తాయి. ఇది వచ్చేసి మనకి అష్టలక్ష్మి చెంబు అండి. అష్టలక్ష్మి అంటే ఇలాంటివి కూడా ఇక్కడైతే అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఆల్మోస్ట్ దేవుడికి సంబంధించినవి కూడా అన్నీ అవైలబుల్గా ఉంటాయి. డిజైన్ కూడా చూడండి చాలా డిఫరెంట్గా అయితే వచ్చింది. కుంకానికి విడిగా అయితే తీసుకుంటారు కదా, అలా కాకుండా రెండు ఒకే చోట మాట. ఇలా చాలా బాగున్నాయి. వచ్చేసి డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. చాలా మంది ఇలా ఇష్టపడతారు కదండి. ఇది కూడా చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది. మనకి డెకరేషన్ పర్పస్ మీద యూజ్ చేసుకోవచ్చు మాట. ఇందులో కూడా డిజైన్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది. ఎప్పుడు షాప్ అయితే బిజీగా ఉంటుందండి. మనకేంటంటే ఇప్పుడు మేము బిజీ టైంలోనే వచ్చాము. టెంపుల్కి సంబంధించిన ఆల్మోస్ట్ అన్ని, మనకి పూజా సామాగ్రికి వాడే ఆల్మోస్ట్ అన్ని కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఇది వచ్చేసి రాగి, ఇందులోనే మనకి ఇత్తడి కూడా అవైలబుల్గా ఉంది. ఇది వచ్చేసి రాగి జగ్గు. దీనికి ఏంటంటే తాగడానికి వీలుగా కూడా ఇలా గ్లాస్ లాగా అయితే ఉంది. సో అంటే చాలా మంది హెల్త్ పరంగా అయితే యూజ్ చేస్తున్నారు కదా రాగిని యూజ్ చేయమని. సో ఇలాంటివి కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి కదండి. ఇది వంట పర్పస్ మాట. మనకి ఇదంతా ఇత్తడైతే వస్తుంది. లోపల అయితే సిల్వర్ కోటింగ్ అండి. ఇది కలాయ్ కోటింగ్. మనకి లోపల వచ్చేసి కలాయ్ కోటింగ్ వస్తుందంట. దీనికి ఇలా రావడానికి కూడా నేను ఏంటో చెప్తాను. ఇదేంటంటే మనకి లోపల కూడా ఇత్తడే ఉందనుకో, పులిపి ఏమన్నా తగిలేసరికి కిలం అయితే వచ్చేస్తుంది అనమాట. అందుకని ఇలా లోపల అయితే ఇలా ఈ టైప్ అయితే ఉంటుంది. ఇది మనకి ఏంటంటే వంట పర్పస్ అండి. అంటే ఇందులో మనం అన్నం వండుకోవచ్చు, కర్రీస్ ఏవైనా సరే. ఇప్పుడు ప్రెసెంట్ అయితే చాలా మంది ట్రెండింగ్ లోకి అయితే వస్తున్నాయి ఇతర సామాన్లు. పవర్ పార్ట్ అండి. ఇందులో కూడా చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. చూడండి డిజైన్ చాలా బాగున్నాయి అన్నమాట. ఒక చిన్ని చిన్ని డాట్స్ కింద అయితే వచ్చినాయి. దగ్గరికి అయితే చూద్దాము. ఒక ఫ్లవర్ మోడల్ అయితే వచ్చిందన్నమాట.
ఇవి చాలా మంది ఇష్టపడతారు కదా, అంటే కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఇలా డెకరేటింగ్ ఐటమ్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ. ప్యూర్ ఇత్తడి. ఇదంతా ప్యూర్ ఇత్తడండి, మరి కదా పువ్వుల సజ్జ. ఇందులో కూడా అంటే ఇది చిన్న సైజు, ఇందులో పెద్ద సైజు కూడా అవైలబుల్గా ఉంటాయి. దీపపు కుందు మనకి ఇందులోనే అంటే రాగి ఇత్తడి కూడా ఉంటుంది అనమాట, చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇందులో కూడా మనకి సైజెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సైజెస్ని బట్టి కాస్ట్ అనేది డిసైడ్ చేస్తూ ఉంటారు. ఈ రాధాకృష్ణుదండి ఉయ్యాల. ఇలాంటి చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మోడల్ అయితే వచ్చిందండి మనకి, అంటే సెపరేట్ గా కాకుండా అన్ని ఒకే దాంట్లో అయితే ఉన్నాయి. పసుపుకి కుంకుమ, తర్వాత వచ్చేసి గంధం, ఇలా పూజకి అయితే చాలా బాగుంటాయి. చిన్న చెంబులు కూడా ఉన్నాయండి, అంటే ఆల్మోస్ట్ అన్ని ఇవన్నీ పూజ గదిలో వాడియే కదండి. ఇప్పుడు పేరెంట్ని పిలవడానికి గంధం తీసుకెళ్లి రాస్తారు కదా, అది మాట బౌలు. మనకి 850 అండి. చూడండి డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. ఇందులో మనకి ఇందులో ప్లేట్లు అయితే చాలా డిఫరెంట్ ఉంటాయండి, అంటే స్టార్ అని అలాగా, అంటే కారపూస అంటారు కదా, అలా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇందులో చాలా డిఫరెంట్ ప్లేట్లు అయితే అవైలబుల్ గా ఉన్నాయి. పూల కావాలనుకున్న వాళ్ళకైతే ఇదైతే 600 అండి. ఇలా అయితే ఉంటుందండి, చాలా దూరాల నుంచి అయితే వచ్చి తీసుకెళ్తూ ఉంటారు అన్నమాట. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము విజయవాడ నుంచి వచ్చాము. అది ఓకే. మా సార్ బెంగళూరులో వాళ్ళ అబ్బాయిది ఫంక్షన్ ఉంటే దానికోసం వచ్చాం. ఓకే. ప్రజెంట్ అందరూ కూడా అన్ని ఫంక్షన్కి ప్లాస్టిక్ ఐటమ్ గా పంచి పెడుతున్నారు. ఓకే. పాత పద్ధతులు బాగుంటాయని చెప్పేసి, యూస్ఫుల్గా ఉంటాయని చెప్పేసి సార్ దగ్గర కొంటుంటాం. ఏ ఫంక్షన్ జరిగినా మా ఏరియాలో ఏం జరిగినా సార్ దగ్గర పర్చేజ్ చేస్తుంటాం. మంచి ప్రైస్ ఇస్తారు, మంచి క్వాలిటీగా ఉంటాయి కూడా మాకు. బాగుంటుంది. ఓల్డ్ ట్రెడిషన్ ఫాలో అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము ప్రమోట్ చేస్తున్నాం. ఈ చెంబు చూస్తున్నారు కదా, పెళ్ళిలో అల్లుడికి కాలు కడుగుతారు కదా, ఆ చెంబు అంట ఇది. పోసి ఇందులో ఫ్లవర్స్ అయితే పెడతారు కదా, డెకరేటింగ్ ఐటమ్ అన్నమాట. ఇందులో ఇంకా కొన్ని చాలా ఉన్నాయి, కొన్ని అయితే చూద్దాము. వీళ్ళకి మంగళ స్నానాలు ఉంటాయి కదండి, వాటికైతే యూజ్ చేస్తారు జ్యువెలరీ. దీనికి రింగ్ కూడా ఇచ్చారు. ఇలాంటి డిఫరెంట్ మోడల్స్ అయితే ఇక్కడైతే చాలా ఉన్నాయి. అంతేకాదండి మనకి ఇత్తడి పల్లాలు అంటారు కదా, అందులో కూడా చాలా సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. అంటే ఇందులో కొంచెం డిజైన్ ఉన్నాయి కూడా ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి మనకి ఫోటో ఫ్రేమ్ అండి. మనకి అంటే ప్లాస్టికే కాదు, ఇందులో ఇత్తడిలో కూడా ఇలాంటివి ఉన్నాయని చూపించడం కోసం మాట ఇవి. గృహప్రవేశానికి కానీ పాలు పొంగిస్తారు కదా, అలాంటి వీటికి అయితే యూజ్ అవుతుంది. ఇవి చూస్తున్నారు కదండి, ఇవి అరటి చెట్లు అంటే ఇవి ఏంటంటే డెకరేషన్ కి. వరాహద స్వామి దీపం అండి ఇది. లో కూడా చూడండి చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏంటంటే చిలక దీపం అంటారు కదా, ఇది చాలా అంటే మనకి ఇంటికి డెకరేషన్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా దేవునికి సంబంధించినవి ఇవన్నీ యాంగర్స్ ఏనండి. ఇవి వచ్చేసి దశావతారం యాంగిల్ అన్నమాట. ఇది వచ్చి వాళ్ళకి సంబంధించండి సంకుచక్ర నామాలు అన్నమాట. ఇందులో మనకి సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఇది హంస దీపపు కుమిదే, అంటే చాలా ఉంటాయి అన్నమాట. దీపపు కుమిదలో చాలా రకాలైతే ఉంటాయి. ఏంటంటే బేబీ కిచెన్ సెట్స్ అండి, అంటే మనకి ప్లాస్టిక్ అనుకుంటాం కదా, ఇత్తడిలో కూడా ఉన్నాయి. చాలా క్యూట్గా ఉన్నాయి, భలే ఉన్నాయి. చూస్తున్నారు కదా మనకి ప్లేట్లు, స్పూన్స్, అన్ని బాక్సెస్ చాలా బాగున్నాయి. గ్యాస్ స్టవ్